నీచమైనది, హేయమైనది, బయట ఉన్నది, బంధకాల్లో ఉన్నది, బాధ్యత లేకుండా ఉన్నది. ఇప్పుడు ప్రభువు దగ్గరికి రండి. చూడండి, ఆ వాక్యాలు కూడా ధ్యానించుకున్నాము. మార్కు సువార్త 11వ అధ్యాయం, అక్కడే 7వ వచనము. వారు ఆ గాడిద పిల్లని యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచి వారు జయము ప్రభువు పేరుట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని ప్రభువును స్తుతిస్తుంది. యేసయ్యతో పాటు గాడిదకు కూడా ఏం కలుగుతుంది? జయము, జయము. ఎంత గొప్పదండి! బట్ట వేయబడెను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. హేయమైనది, అపవిత్రమైనటువంటిది, కట్టు బంధింపబడినది, బాధ్యత లేనటువంటిది, బయట ఉన్నటువంటి దాని మీద బట్ట వేయబడను. ప్రభువులకు ప్రభు ఆసీనుడయ్యను. అద్భుతం! అందరూ అటు ఇటు నిలబడి ఆ గాడిద నడుస్తున్నటువంటి త్రోవలు బట్టలు వేస్తూ ఉన్నారు. అది చక్కగా వెళ్తుంది. ఇలాంటి బట్టలు పట్టుకొని యేసు ప్రభువుకే జయము, హోసన్నా హోసన్నా అని ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. ఆ స్తుతుల మధ్య, ఆ ప్రజల మధ్య, ఆ జయజయల మధ్య ఆ ప్రభువుతో కూడా గాడిద ఏం చేయబడుతుందంట? ఉపయోగించబడుతుంది. నిజంగా మన జీవితాలలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి గొప్ప విషయం. ఈ బట్ట దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే మనకు రక్షణ వస్త్రానికి సాదృశ్యంగా. మనకి రక్షణ వస్త్రం ఇచ్చాడు. మనం కూడా బందీలుగా ఉన్నాం. మనము కూడా బయట ఉన్నటువంటి వారము. మనం ఒకప్పుడు బాధ్యత లేనటువంటి వారము. మనతో ఎవరికి అవసరం లేదు, అవసరమయ్యారు. అందుకే తన మహిమస్సులో మన అవసరతను తీరుస్తూ ఇప్పుడు వరకు ప్రభు మనల్ని సంరక్షిస్తూ సురక్షితంగా సంతృప్తిగా ప్రభు మనం నడిపిస్తున్నాడు. నిజంగా మన జీవితంలో కూడా మనకి బట్ట వేయబడింది కాబట్టి రక్షణ వస్త్రము. చెప్పండి, రక్షణ వస్త్రము. రక్షణ వస్త్రాలు మనం కలిగి ఉన్నాం. ఎన్ని వస్త్రాలు కలిగి ఉన్న లెక్కలోని కాదు. అంబాలి ఉండి ఒళ్ళంతా ముత్యాలతో కూడినటువంటి వస్త్రం వేసి నా పక్కన నుంచున్న నా వస్త్రములందు అది పనికిరాదు. ఎందుకంటే యేసు ప్రభు ఇచ్చిన రక్షణ వస్త్రము వేరు. లోకములో మిలియన్స్, కోట్లతో కొట్టినటువంటి ముత్యాలతో ఉన్న వస్త్రం వేరు. ఈ వస్త్రం ఉంటే లోకములో వస్త్రం ఉన్నంతసేపు జనం చుట్టూ ఉంటారు. నాకు ఈ రక్షణ వస్త్రం అంటే జనం ఉండలేకపోవచ్చు, ఎవరు ఉండకపోవచ్చు. కానీ ఈ వస్త్రము వేసుకున్నటువంటి వ్యక్తి చనిపోతే నరకానికి వెళ్తాడు. కానీ రక్షణ వస్త్రము ధరించుకున్నటువంటి వ్యక్తి చనిపోతే ముత్యాలు, మనకి కులగరాలు ఉన్నట్లుగా ముత్యాలు పరచబడిన పరలోక రాజ్యము, మనకి రైతు వీధులు ఉన్నట్లుగా ఎప్పుడు తగ మెరుస్తున్నటువంటి పరలోక రాజ్యములు మనం ఎట్లుంటామంట? హాయిగా ఉంటాం. ప్రేమైనటువంటి మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకే మీకు ఒక చిన్న విషయం అని చెప్పి నేను ముగిస్తాను. ఆదాములు మహిమా వస్త్రాలు కలిగిన వారు ఉన్నారు. ఎప్పుడైతే వారు దేవుడు చెప్పిన మాటను వినక వారు ఎప్పుడైతే ఫలములను ఎప్పుడు వారు దిగంబరిగా వాళ్ళు సిగ్గుపడడం ప్రభు చూశాడో వెంటనే వాళ్ళకి ఒక చర్మపు వస్త్రాలను ధరించాడు. ఏ వస్త్రాలంట? చర్మపు వస్త్రాలు. అంటే ఆదాముల కాలములోనే ప్రభు ద్వారా ఒక త్యాగము జరిగింది. ఆ త్యాగమే చర్మపు వస్త్రము. చెప్పండి, ఏ వస్త్రం అంట? అంటే వాళ్ళ దిగంబరులుగా కనిపించే
తగ్గించకుండా, సిగ్గుపడకుండా, వారి పాపము నాడు తెలుసుకునేలాగున దేవుడు వెంటనే ఒక పొట్టేళ్లను, గొర్రెను ఏది వధించడు కానీ వారికి చర్మపు చొక్కాలను ధరింపజేశాడు. ఆదిలోనే దేవుడు బట్టను ధరింపజేశాడు. మీకు ఇంకో విషయం జ్ఞాపకం చేస్తాడు. తప్పిపోయిన కుమారుడు తాను బయట ఉన్నప్పుడు మళ్ళా తాను బుద్ధి తెచ్చుకొని తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడంట? రక్షణ తనకు కొత్త వస్త్రమును ధరింపజేశాడు. కొత్త వస్త్రము. ప్రియమైనటువంటి మన జీవితంలో కూడా ప్రభు మనం బయట ఉన్నప్పుడు తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకున్నాడు, కానీ మనము జ్ఞానం లేకుండా మనము జీవిస్తున్నప్పుడు దేవుడే స్వయముగా ఆయన మన కొరకాయ కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. అందరు చెప్పండి, ఏ వస్త్రాన్ని ఇచ్చాడు? రక్షణ వస్త్రాన్ని మనకిచ్చాడు. రక్షణ బట్ట మనకిచ్చాడు. చెప్పండి, రక్షణ బట్ట. ఈ మండలాది వారు మన ప్రభువుని స్తుతించాలి. నిజంగా ప్రభు, అయ్యా గాడిద కంటే నేను హీనమైనటువంటి గాడిద తన సొంత దొడ్డిని తెలుసుకున్నది కానీ నేను అనేక సార్లు తెలుసుకోలేని స్థితిలో నేనున్నాను. ఆయన నన్ను వెతికి రక్షించాడు, వెతికి నన్ను కాపాడాడు, వెతికి నన్ను సంరక్షించాడు, వెతికి మీ సొంత దొడ్డిలోనికి తీసుకొచ్చారు. మీ మందిరములోనికి నన్ను తీసుకొచ్చాడు. అయా మీ సంపూర్ణ సంతోషము కలిగిన మందిరములోనికి నన్ను తీసుకుని వచ్చాడు. అందును బట్టి వందనాలయంగా మన ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ, సొంత వాణి గొప్ప గాడిద ఎట్లా తిరుగుతుందో ప్రభా, ఆ బతుకు కాలములు నా సొంత వాణి తోటి నాది ప్రభా. మీరిచ్చిన మందిరం, మీరిచ్చిన దేవుని సన్నిధి, మీరిచ్చినటువంటి మీ ప్రార్థన అలా మీరు నన్ను సిద్ధపరిచేస్తాను, నన్ను బలపరిచేస్తాను. అలా నన్ను నిరాకరికాయి ఏర్పాటు చేసుకుని వేస్తాను ప్రభా. నన్ను లోపలికి నడిపించుకున్న దేవ మీకు స్తోత్రం. నాకు ప్రభువుని భయపరుస్తుంది. ప్రభు వారి వైపు చూద్దాం. ప్రభు తప్పకుండా మన పట్ల ప్రభు ఎంతో సంతోషిస్తాను. ఈ గాడిదకు జయము జయము జయము, హోసన్నా జయము, హోసన్నా జయము అని ఎత్తిగా ప్రభువుని స్తుతిస్తున్నాను. మనము కూడా సున్నా నేను ప్రభు, సున్నాను నేను. అయ్యా సున్నా వంటి నన్ను మీరు ప్రభు ఎన్నుకొని నేనున్నాను అంటూ ప్రభు నన్ను బలపరుస్తున్న దేవా, ఏసన్నా ఓసన్నా మీకు జయము జయము అంటూ ప్రభువుని స్తుతిద్దాము, ప్రభువుని ఘనపడుతాము. ప్రభు మన ప్రతి అవసరతలు తన మహిమస్సులో తెచ్చి ఇంకా మనల్ని అత్యున్నతమైన రీతిలో ప్రభు మనల్ని సిద్ధపరుస్తాం. ఆ రీతిగా మనందరము ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుకు జయమును చెబుతూ విజయముతో మన జీవిత ప్రయాణం ముందుకు కొనసాగించడముగాక. అందరం కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేస్తాం.